హలో అండి అందరికీ ఈరోజు సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ, దాంతోపాటు రుచి కూడా అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బాండిలి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బాదం పప్పులు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా రవ్వనైతే తీసుకున్నాను. ఈ రవ్వని మనం సగం వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను. మనం ఇక్కడ రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకి తీపి కొద్దిగా తక్కువగా కావాలనుకుంటే ఆ 1 కప్పుకి కూడా మనం తగ్గించి షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పుకి తగ్గించి షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రవ్వ సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరిని బాగా తురిమి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ రవ్వ కాసేపు బాగా ఫ్రై అయింది కాబట్టి ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మనకి మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు మనము రవ్వనైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ కొబ్బరి రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి జీడిపప్పులు మనం ఫ్రై చేస్తుంటే ఎలాంటి స్మెల్ వస్తుందో అదే స్మెల్ కూడా మనము ఈ రవ్వ ఫ్రై అయిన తర్వాత వస్తుందన్నమాట. ఆ స్మెల్ వచ్చి మనకి మంచి బంగారు కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వనైతే మంచిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీగా నేను ఇక్కడ పాలు కాంచి చల్లార్చి పెట్టుకున్నాను. ఆ పాలనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్కి బదులుగా బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇలాచీ కూడా కచ్చా పచ్చాగా దంచి ఆల్రెడీ షుగర్లో యాడ్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా 1 కప్పుకి సమానంగా మనము 1 కప్పు ఇక్కడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా తీపి తక్కువగా ఉండాలని 1 కప్పు కూడా తగ్గించి షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను కదా, మనకి కావాలంటే నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి బెల్లం పౌడరు బ్రౌన్ షుగరు చాలా హెల్దీ. మనము షుగర్తో పోల్చుకుంటే ఈ రెండు కూడా మనకి చాలా హెల్దీ అనమాట. అందుకోసం నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒకసారి స్వీట్ అయితే చెక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మనము బాగా చల్లార్చుకున్న రవ్వలో ఆల్రెడీగా మనము రెడీ చేసి పెట్టుకున్న షుగరు ఇలాచీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఒకసారి స్వీట్ అయితే టేస్ట్ చేశాను. నాకు కరెక్ట్గా సరిపోయింది అన్నప్పుడుగా నేను ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చి పెట్టుకున్నాను కదా, ఆ పాలని ఇందులో కొద్దిగా కలుపుకుంటూ లడ్డూలు అయితే చేసుకోవాలన్నమాట. రవ్వ లడ్డులు మనము పాలని ఎక్కువ వేడిగా కాకుండా మరి చల్లగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా రవ్వని బాగా కలిపి మనము లడ్డూలు చేసుకోవాలి. మనము ఈ విధంగా కలపడం వల్ల మనం వేసుకున్న షుగర్ కూడా మంచిగా ఆ పాలల్లో కరిగి మనకి స్వీట్ తెలుస్తుంది. అందుకోసం బాగా కలిపిన తర్వాతే మనము లడ్డూలు చేసుకోవాలి. మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది అంతే. అప్పటికప్పుడు మనం ఏదైనా స్వీట్ తినాలనిపించినా కానీ, లేదా దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ, లేదా మనము ఎవరన్నా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇంకేదన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా వాళ్ళకి చేసుకొని వెళ్ళాలప్పుడు కూడా ఈ రెసిపీని మనము ట్రై చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. అందుకోసం మనము ఇందులో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా హెల్దీ ఐటమ్సే. పచ్చి కొబ్బరి కానివ్వండి, నెయ్యి, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష అవన్నీ కూడా హెల్దీ ఐటమ్సే అనమాట. మనం పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్కి పెట్టించడానికి కూడా మనము ఈ రవ్వ లడ్డు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. మామూలుగా ఎప్పుడు బిస్కెట్స్ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లలకి కూడా చేసి పెట్టుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. అంటే బయట ఫుడ్కి వాళ్ళు అలవాటు అనేది తప్పించుకొని మన ఇంట్లో ఫుడ్కి అలవాటు అవుతారనమాట. అందుకోసం మీరు కూడా ఒకసారి నేను చేసిన విధానం నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.